హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. అంటే వారి మనసులో మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారా, వీరి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మీ విషయంలో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా, మిమ్మల్ని మెంటల్ టార్చర్ చేయడం కానీ, ఎప్పుడు వారి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారే కానీ వారిలో ఒక మార్పు అయితే మీరు కోరుకుంటున్నారు కదా, ఏమైనా మార్పు అనేది ఉందా లేదా, అసలు మీ పర్సన్ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, సిచ్యువేషన్స్ ఏంటి, అలానే మీ విషయంలో వారి మనసులో ఏ విధమైన ఎనర్జీస్ అయితే ఉన్నాయి, అంటే ఒక ద్వేషం ఉండొచ్చు, ఒక పగ ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, మనసులో ఏముందో ఈరోజు రీడింగ్ అయితే చేద్దామండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి షఫల్స్ చేస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ మనసులో మీ మీద పాజిటివ్గా ఉన్నారో నెగిటివ్గా ఉన్నారో చూసి ఇక్కడ స్ప్రెడ్ చేసి ఎనర్జీస్ అయితే తీస్తానండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఏ విధంగా ఉన్నారు, వీరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, మీరు ఇచ్చే సమాధానాలు, మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు పాజిటివా నెగిటివా. డెత్ కార్డ్ వచ్చిందంటే చేంజెస్ అయితే కనిపిస్తుందండి. ఆ చేంజ్ అన్నది పాజిటివ్గా మారుతున్నారా. లవర్స్ కార్డ్ వచ్చింది. ఎస్, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ తీయాలి కదా. మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు, జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఫస్ట్ మనం షఫల్స్ చేస్తున్నప్పుడు డెత్ కార్డ్ వచ్చింది. అంటే మనం వేసిన ప్రశ్నలో మీ పర్సనల్ మార్పు వచ్చిందంటే ఎస్ అండి, డెత్ కార్డ్ వచ్చిందంటే సడన్ చేంజెస్ అనమాట. అసలు అప్పటి వరకు ఉన్న మనస్తత్వం వేరు, అప్పటికప్పుడు ఆలోచనలు వేరండి. అంటే మీ గురించి అయితే ఆలోచించారు. నెక్స్ట్ సఫర్ చేసినప్పుడు వాటంతటా అవే లవర్స్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. అంటే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనమాట. ఎప్పుడూ లేనిది మీ గురించి ఆలోచించి మీ మీద ప్రేమ అనేది చూపించడం. మరి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏ విధంగా వచ్చింది చూడండి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఆ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయంటే మీలో ప్రతి కదలిక వారు గమనిస్తున్నారు. అంటే మీరు తినే విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, అసలు ఏదైనా సరే, మీరు ఒక మంచి మాట చెప్పినా వారికి అర్థమవుతుంది. మీరు కోపంలో మాట్లాడినా, మీరు కోపంలో తిట్టినా, అసలు ప్రతిదీ ఇప్పుడు గమనిస్తున్నారు. మీరు వారితో ఉన్నప్పుడేమో ఏం చెప్పినా, ఏం మాట్లాడినా పట్టించుకొని వారు ఒక సిచ్యువేషన్ ఎందుకో మరి మీ మీద ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇష్టం అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని ప్రతిదీ గమనిస్తున్నారండి. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే ఏదైనా ఒకళ్ళు చెప్తే అర్థం చేసుకొని వారు ఒక సిచ్యువేషన్ వల్ల వారంతట వారే తెలుసుకుని మీ గురించి వారు అర్థమవుతుందనమాట. ఎప్పుడు కూడా ఒకరికి చెప్తే వారికి ఏమి అర్థమవుదండి, వారంతట వారే తెలుసుకోవాలి. తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడు చెప్పేవాళ్ళు 100 చెప్తారు, ఎక్కువ చెడ్డ మాటలే ఎక్కుతాయి కానీ మంచి మాటలు అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీ పర్సన్ దృష్టిలో గతంలో మీరు ఒక చెడ్డవారు. ఓకే, అలాంటిది ఇప్పుడు ఈరోజు ప్రశ్నలో మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశం ఏంటంటే అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. అంటే కోపం లేదు కానీ ఇష్టం కనిపిస్తుంది, ద్వేషం లేదు ఎమోషన్ కనిపిస్తుంది, ఎమోషన్ అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేశాక యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఏం చెప్తున్నారు, ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఈ జడ్జిమెంట్కి మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మారారా లేదా, మారితే ఏ విధమైన ప్రవర్తన అనేది ఉండబోతుంది. యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నిజంగా అసలు ఏ ఆలోచనలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయో తెలియచేయగలరు. లవర్స్ కార్డ్ వచ్చింది చూసారా, మీకు యాక్యురేట్గా అనిపిస్తుంది కదా.
అన్కండిషనల్ లవ్ అండి. మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అంటే ఎదుటివారి మాటల్లో మిమ్మల్ని అబద్ధం చేసుకోవడం కానీ, మిమ్మల్ని అనుమానించడం, అవమానించడం ఇలా ప్రవర్తించిన వారు మీ పర్సన్లో మార్పు ఎలా ఉంది అంటే ఇష్టం పెంచుకుంటున్నారు. మిమ్మల్ని ఏమైనా అంటే ఒప్పుకోరు. గార్డెన్ కూడా కోరుకునేది ఏంటంటే మీరు మీ ప్రేమ వారికే సొంతమని, మీరు వారి లైఫ్ నుండి దూరం అవ్వకూడదని ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ యూనివర్స్. పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. ద ఎంపరర్. మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువండి, కోపం కూడా. ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీ పర్సన్ చూడ్డానికి కోపంగా కనిపిస్తారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారనమాట. హర్ట్ చేసిన దానికి మీ పర్సన్ మనసులో మిమ్మల్ని ఎందుకు అలా మాట్లాడారు, వారి మీద వారికే కోపం అండి. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారు అన్న మాట కూడా మీకు చెప్పరు, కానీ మిమ్మల్ని బాధ పెట్టిన విషయం వారికి కూడా తెలుసు. మీ పర్సన్కి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే విపరీతమైన కోపంలో అయితే ఉన్నారు. అది మీ మీద కాదండి, వారి మీదే. ఎప్పుడు కూడా వారు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకున్నారు, కానీ మీరు వారిని కంట్రోల్ చేయాలని ఎప్పుడు అనుకోలేదని మీ పర్సన్ ఈగో ఫీలింగ్ కూడా ఉందండి. మీరు మాట్లాడితే మాట్లాడాలనుకుంటారు, అంతేకాని వారంతట వారు మాట్లాడరు. కానీ మీ మీద ప్రేమ అన్నది కనిపిస్తుంది. మీ పర్సన్ 4 months బ్యాక్ కానీ 4 years బ్యాక్ కానీ ఒక ఈగో వల్ల, అంటే ఏదైనా మీరు వారి దగ్గర దాచడం కానీ చెప్పకపోవడం కానీ సంథింగ్ ఏదో చేశారు, మీరు ఎలాగో చెప్పలేదు, అది మనసులో పెట్టుకుని కోపం కూడా ఉందండి. సంథింగ్ ఏదో అన్నీ చెప్పేవారు, ఈ విషయం చెప్పలేదని దాన్ని పట్టుకుని వేలాడుతున్నారన్నమాట. అదే సిచ్యువేషన్ మీద కోపం ఉంది, కానీ మనసులో ప్రేమ అయితే ఉందండి. 4 years బ్యాక్ కానీ 4 months బ్యాక్ కానీ ఏప్రిల్ మంత్లో కానీ మీకు మీ పర్సన్కి ఒక సిచ్యువేషన్ విభేదం అన్నది కనిపించింది. దాని మీదే వారికి కోపం ఉంది తప్ప ఇంకేమీ లేదు. నెక్స్ట్ ఎనర్జీస్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. అంటే మీ పర్సన్ దృష్టిలో మీరు ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారు, మీ మాటలు వినాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్ అండి. పట్టించుకోనట్టు ప్రవర్తిస్తున్నారన్నమాట. వారి మనసులో మీ మీద ఇష్టం ఎలా ఉంది అంటే ఎవరేమైనా అడిగితే, అంటే మీ గురించి అడిగారనుకోండి అసలు మాట్లాడరు, కానీ మీ గురించి ఎక్కువ మాట్లాడితే వినాలనుకుంటారు. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఒక పిల్లి టైప్ అండి. సైలెంట్గా మీ గురించి తెలుసుకోవటం, సోషల్ మీడియాలోని మిమ్మల్ని గమనించటం, ఇదంతా ఇష్టపూర్వకంగా చేసే ప్రయత్నాలు, కానీ మీరిష్టమని ఇలా వారి ప్రయత్నాలు చేస్తున్నారని ఎవరితోని షేర్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ కూడా తీద్దాం. చూసారా, ద హెర్మిట్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ సోల్ మీ చుట్టూ తిరుగుతుంది. 24 గంటలు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. సెప్టెంబర్ మంత్లో మీకు మీ పర్సన్కి ఒక థర్డ్ పార్టీ వారి వల్ల గొడవలు అయితే జరిగాయి. మీ పర్సను మాట్లాడేవారు, కానీ మీ పర్సన్ సావాసాలు ఏదైనా సరే మీ పర్సన్ విషయంలో ఈ విభేదం అయితే జరిగింది. అప్పటి నుంచి మీరు సపరేట్ అయ్యారండి సెప్టెంబర్ మంత్లో. కానీ 9 months బ్యాక్ కానీ మీ మధ్యన ఒక గొడవ అయితే జరిగింది. అది కూడా థర్డ్ పార్టీ వారి విషయంలో. ఒక మంచి చెడ్డ అయితే మీరైతే చెప్పారు, మీరు చెప్పిన మంచి వారు చెడ్డగా తీసుకోవడం అయితే జరిగిందండి. కానీ ఇప్పుడు అదే విషయం ఆలోచించి గమనిస్తున్నారన్నమాట. ఏ విషయం అయితే మీరు చెప్పారో ఆ విషయం గురించి ఆ రీజన్స్ వారు తెలుసుకున్నారు అండ్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఒక సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు మీరు మిమ్మల్ని చెడ్డ అనుకున్నారు, కానీ వారు ఇప్పుడు వారి లైఫ్ని వారే చెడిపోయినట్టు చేసుకున్నారు. అంటే ఒక బాధితులుగా మిగిలిపోయారనమాట. ఇప్పుడు మీరన్న మాట పాజిటివ్గా తీసుకుంటే అదొక లెక్క, కానీ మీరు చెప్పిన మాట మూర్ఖత్వంగా ఆలోచించి మిమ్మల్ని చెడ్డగా తీసుకుని మిమ్మల్ని బాధితులుగా చేసిన వారు వీరే.
మిమ్మల్ని బాధ పెట్టింది వీరే, మిమ్మల్ని ఒంటరితనం చేసింది వీరే. అలాంటిది ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి. అంటే లోన్లీనెస్ అనమాట. ఎంతమందిలో ఉన్నా, ఎంతమందితో మాట్లాడినా మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారండి. మీ గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మనసులో. ఫైనల్గా ఇంకేం కార్డ్ వస్తుందో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీ గురించి వారు ఆలోచన ఏ విధంగా ఉంది అంటే లగ్జరీ లైఫ్గా ఫీల్ అవుతున్నారు. మీరుంటే వారికి ఒక సక్సెస్ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. పెళ్లి చేసుకున్న వారు లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటారని అయితే అనుకుంటున్నారు. చూసారా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఎలా ఉందో. ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. కాంబినేషన్ చూసారు కదా. మీరు వారి పక్కనుంటే వారికి వాల్యూ ఉంది, గుర్తింపు ఉంది. అండ్ మీరు పట్టించుకున్నట్టు ఎవ్వరు పట్టించుకోరండి. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మీ గురించి అలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీతో కలిసి ఉన్నా సరే వారి మనసులో మీరు ఒక అమ్మ స్థానంలో అయితే ఉన్నారు. మీ గురించి అయితే బాధపడుతున్నారు. నిజంగా మీ పర్సన్ మారారా అంటే 100% మారారండి. మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం, ఎక్కువ ఆలోచించటం, ఊహించుకోవటం, జీవితాన్ని ఊహించుకోవడం అనమాట. వారి సాంగ్స్ విన్నా మీరే గుర్తొస్తారు, ఎవరిని చూసినా మీరే కనిపిస్తారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనమాట. కాంబినేషన్ ఏంటి అంటే చూసారు కదా, ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మారారండి. ఇదిగోండి, ఈరోజు ప్రశ్న ఏం వేసాం, మీ పర్సన్లో అసలు మార్పు అన్నది వచ్చిందా, వస్తుందా, మిమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అంటే వారికి ఒక సిచ్యువేషన్ చెప్పాను కదా, ఒక ఈగో, మీరు వారిని హర్ట్ చేశారండి. అదే మనసులో పెట్టుకుని దాన్నే పట్టుకుని వారు ఆలోచిస్తున్నారు తప్ప మీరు ఎందుకన్నారో, ఎందుకు అలా మాట్లాడారో వారికి తెలుసుకోలేకపోయారు. కానీ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా వారిలో చేంజెస్ అయితే కనిపిస్తుందండి. ఈ చేంజెస్ ఏంటి అంటే ఒక మార్పు అనమాట. వారికి కొత్తగా అనిపించడం, ప్రపంచం అంతా కొత్తగా అనిపించడం. వాళ్ళు ఎవరితో అయితే ఇష్టంగా ఉన్నారో వారి మాట నచ్చవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు మీ గురించి ఆలోచించి మీ గురించి అయితే ఏడుస్తున్నారండి. చారెట్ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, మీరు దూరంగా ఉంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైతే కోరుకున్నారో మీ పర్సన్ తోటి ఎక్కువ మాట్లాడాలి, వారితో బయటికి వెళ్ళాలి, అండ్ ఒక మ్యారేజ్ అకేషన్స్ కానీ సంథింగ్ మీ పర్సన్ తోటి ఎక్కువ స్పెండ్ చేయాలని అయితే అనుకున్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, అండ్ ఏదో ఒక జర్నీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ సంథింగ్ అన్నీ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మనసులో మీ మీద ఇష్టం అనేది కనిపిస్తుంది. చాలా అంటే చాలా మారారండి. జడ్జిమెంట్ ఏంటంటే మీరు గార్డెన్ కూడా కోరుకున్నారు కదా, మీ పర్సన్ మారాలి, మీకు అదే 10,000 అని చాలా పాజిటివ్గా మేనిఫెస్ట్ అయితే చేశారు. అదే విషయం అయితే జరగబోతుంది. మరి ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలియచేయగలరు. ఇవి షఫల్స్ చేసి ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్, మధ్యలో జరగబోయే సంఘటన అయితే తీద్దామండి. షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే మాట్లాడే మాటలు కానీ వారు తీసుకునే నిర్ణయాలు కానీ చూడండి, వాటంతట అవే పడింది. హ్యాపీనా? మళ్ళీ షఫల్ చేసి తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది తెలియచేయగలరు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇటువైపు దీనికి క్లారిఫికేషన్ అండి. ద హై ప్రిస్టిస్ అండ్ నెక్స్ట్ 10 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, ద స్టార్ కార్డ్. ఇదిగోండి, మీ పర్సను
థర్డ్ పార్టీ వారిని అయితే వదిలించుకుంటున్నారండి. వారు ఎవరైనా కావచ్చు. ఒక డబ్బు ఇచ్చి మరీ వదిలించుకున్నారు. మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఒక డబ్బు విషయం అయితే, ఒక డబ్బు మ్యాటర్ అయితే నడుస్తుందండి థర్డ్ పార్టీ వారికి, మీ పర్సన్కి. మీ పర్సన్ మీకు తెలియకుండానే ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉండొచ్చు. అండ్ డబ్బు పరంగా వారు కొంచెం మెయింటెనెన్స్ చేయొచ్చు. ఈ సిచ్యువేషన్ కాస్త ఎలా ఉంది అంటే, మీరు వారికి కావాలన్నా, మీ పర్సన్ మీ జీవితంలోకి రావాలన్నా ఒక చండాలనైతే వదిలించుకోవాలి. మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజోనేట్ అవుతుందో తీసుకోండి. ఇక్కడ డబ్బు విషయంలో థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలని అయితే అనుకుంటున్నారు. అది కూడా మీ గురించే. అంటే ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో మీకు ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారండి. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్. నెక్స్ట్ 10 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే, మీ పర్సన్కి మీరు లేకపోతే బాధ్యతల విలువ తెలుస్తుంది. ప్రతిదీ కష్ట సుఖాలు అయితే అర్థమవుతున్నాయి. మనసులో రిగ్రెట్ ఫీల్ కూడా అవుతున్నాయండి. ప్రతిదీ మిమ్మల్ని తలుచుకోవటం, మిస్ అవ్వటం. అక్టోబర్ ఆ టైంలో మీరు ఏదో ఒక ఇల్లు మారిన విషయంలో కానీ, ఒక డబ్బు విషయంలో కానీ, సంథింగ్ ఏదో ఒక బిజినెస్ పర్పస్ కానీ, జాబ్ విషయంలో కానీ కొన్ని మీరు తీసుకున్నారు బాధ్యతలు, కొన్ని మీ పర్సన్కి చెప్పడం అయితే జరిగిందండి. వారు ఇప్పుడు ఏమనుకున్నారంటే, మీరు వారిని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు, వారిని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు, బాధ్యతలన్నీ వీరికి ఇచ్చినట్టు వారు అనుకున్నారు. కానీ మీ పర్సన్ వారికి అర్థమైంది ఏంటంటే, వారి భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారు. కానీ మీరు చాలా విషయాల్లో వారి బాధ్యతలు అయితే మీరు తీసుకున్నారని, ఎప్పుడైతే మీరు బాధ్యతలు తీసుకున్నారో దాని కష్టమైన, నష్టమైన, ఏదైనా సరే ఇప్పుడు వారు అర్థం చేసుకున్నారు. మీరు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, వారి గురించి మీరు తీసుకున్న బాధ్యతల విలువ అయితే మీ పర్సన్ అయితే తెలుసుకున్నారంట. మీ గురించి చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మీరు ఎప్పుడు కూడా వారితో ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేసి ఉన్నారంట. కానీ మీ పర్సనే పట్టించుకోలేదని, అసలు ఆ రోజు మీరు ఏదో చెప్పాలనుకున్నారు, వినకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారని, ఇప్పుడు కష్ట సుఖాలు అయితే అర్థమవుతున్నాయండి. బాధ్యతల విలువ తెలుస్తుంది. మీరు తీసుకున్న బాధ్యతలు కానీ, మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ, మీరు ఇచ్చిన కేరింగ్ కానీ, ఇవన్నీ తలుచుకుని రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే, వారు మీ పర్సన్ వచ్చేసి చాలా చాలా మిస్ అవుతున్నారండి. ప్రజెంట్ వారు ఏదో సమస్యలు అయితే ఉన్నారంట. మీరుంటే ఈ పరిస్థితిలో వారికి ఒక సపోర్ట్గా ఉండేవారు కదా, ఏ కష్టం లేకుండా ఉండేవారు కదా అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. చూడండి 4 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే, డబ్బుకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. మిమ్మల్ని చాలా అవసరాలకైతే వాడుకున్నారు. ఒక మనీ మైండెడ్ పర్సన్గా ఆలోచించారు. కానీ మీరు మీ మనసు అనేది అర్థం చేసుకోలేదు. మీరు వారికి గౌరవించారు, ప్రేమించారు, వారి కష్ట సుఖాల్లోని షేర్ చేసుకున్నారు. కాబట్టి ప్రతిదీ వారు అడగకుండానే మీరు హెల్ప్ చేయడం అయితే, పర్సన్ అడగకుండానే హెల్ప్ చేశారండి. ఇప్పుడు మీ పర్సను అర్థం చేసుకుంటారనమాట. మీరిచ్చిన సపోర్టు, ఒక కష్టంలో మీరు ఇచ్చిన హెల్ప్ వారికి అర్థమవుతుంది. ఇప్పుడు మీ పర్సన్కి పొసెసివ్ ఫీలింగ్ అండి. మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తామో, మీరు ఎక్కడ దూరం అయిపోతారేమో, ఇక మీరు వారిని యాక్సెప్ట్ చేయరేమో, అసలు మీరు వారి గురించి ఆలోచిస్తున్నారా, మిస్ అవుతున్నారా, మరి ఇంతలాగా వారు ప్రవర్తించారు కదా. ఇప్పుడు మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నట. మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు లేదా అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. చూడండి 5 కప్స్ ఎనర్జీ ఏంటంటే, మీ పర్సనల్ లైఫ్లో ఏమీ మిగలలేదండి. సంతోషం లేదు. కొంచెం ఎలా ఉన్నారంటే, లైఫ్లో కోల్పోయిన జీవితం విలువ అయితే తెలుసుకుంటున్నారనమాట. జీవితంలో ఎవరితో ఉంటే లైఫ్ ఉంటుంది, నమ్మినా సరే, వారిని ఇష్టపడినా సరే, ఏ రిలేషన్లోకి వెళ్ళినా సరే, అదంతా టెంపరీ అని వారికి అర్థమైందండి. ఎప్పుడు కూడా ప్రేమించేవారు వేరు, జీవితం ఇచ్చేవారు వేరు, టైంపాస్ మాట్లాడి రెచ్చగొట్టేవారు వేరండి. ఏది కూడా ఒక కష్టంలో ఎవరు అందుబాటులో అయితే ఉండరు, అందుబాటులో ఉండేది అది మీరే. జీవితంలో ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఈ సిచ్యువేషన్లో మీరుంటే సంతోషంగా ఉండేది కదా. ఈ టైంలో ఈ కష్టాలకి, బాధలకి చెప్పుకునే పర్సన్ ఎవరు లేరు. మీకు చెప్పుకోకపోయినా మీరు అర్థం చేసుకుంటారు. మీతో ఉంటే సంతోషంగా ఉండేవారు కదా, మీలాంటి వారిని కాదనుకుని ఇప్పుడు ఈ జీవితాన్ని అయితే ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు లేని జీవితం అయితే ఆలోచిస్తున్నారండి. లోటు అయితే అర్థమవుతుంది. మీరుంటే జీవితం సంతోషంగా ఉండేది కదా, మళ్ళీ మీతో సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారు. మేబీ డివోర్స్ అయిపోయిన వాళ్ళు కూడా మీ పర్సన్ గురించి
బాధపడుతున్నారండి మీ లైఫ్లో మళ్ళీ సంతోషం అన్నది చూడాలని. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మీ పర్సన్ లవర్స్ అయితే మీ పర్సన్ మీరు లేని లోటు అయితే అర్థమవుతుంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారు అయితే మీ పర్సన్ ఇప్పుడు మీతోనే జీవితం, మీరిచ్చే హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్షిప్ ఎక్కడ దొరకదని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఫైనల్గా 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా చూడండి. జడ్జిమెంట్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా మారారు. ఈరోజు ప్రశ్న వేయడం అలాగే ఉంది, ఎనర్జీస్ కార్డ్స్ కూడా అలా రావడం అయితే జరిగింది. జరగబోయే సంఘటనలు చూద్దాం, ఏ యాక్షన్ తీసుకోబోతున్నారో. మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. చూద్దాం. 3 కార్డ్స్ అయితే తీస్తాను, ఆ యాక్షన్ ఎలా ఉంటుందో. అంటే ఫోన్ చేస్తారా ఏంటి సిచ్యువేషన్, దీని గురించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది చూడండి. ఈ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు, మీతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే వారి గతాన్ని మర్చిపోవాలి అనుకుంటున్నారు. ఇది హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్. ఇంకా చెప్పడానికి ఏముంది, ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే గార్డును కోరుకునేది ఏంటంటే మీరు వారికి కావాలి, వారి జీవితంలో ఉండాలి, మీతో బంధం అనేది ముడిపడాలి. గార్డుని ఎక్కువ కోరుకుంటున్నారండి. మారారు, మీలాంటి వారిని వదులుకుంటే జీవితంలో వారికి లైఫ్ అన్నది ఉండదని మీ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ యాక్షన్ చూడండి. చాలా అంటే చాలా అవకాశాలు అయితే వస్తాయంట మీ పర్సన్కి. కానీ 6 ఆఫ్ కప్స్, ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు. రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి జరిగే సంఘటనలు. పేజ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం అయితే జరుగుతుందండి. చిన్నపిల్లలా మాట్లాడతారు. ఎంత తెలివైన వారైనా సరే మీ దగ్గర చిన్నపిల్లలేనండి. ఆ మాటలు కూడా మీరు బాధపడేలా ఉండవు. హ్యాపీ ఫీల్ అవుతారు, సంతోషపడతారు. అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మీ పర్సనేనా మీతో ఇలా మాట్లాడేది? వారు మిమ్మల్ని కాదనుకుని అంతలా మిమ్మల్ని బాధ పెట్టింది, వారికి నచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆ జీవితం నచ్చలేదు అంటుంటే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకు ఇంతలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీ పర్సన్ మారినట్టేనండి. చూసారు కదా, హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్. డివైన్ మీరు నమ్మారు. డివైన్ మీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలి. మీ పర్సన్, మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ నుండి కోరుకునేది మార్పు. ఆ మార్పు అయితే మీ పర్సన్లో అయితే వచ్చిందండి. మీ పర్సన్కి మీరు ఒక గాడ్ గిఫ్ట్. అండ్ మరి ఈ గిఫ్ట్ మీలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే మీ పర్సన్ ఇక్కడ వారి అర్హత అయితే పొందాలండి. ఆ అర్హత పొందారా అంటే ఎస్, మీరు కోరుకున్నట్టు మీ పర్సన్ అయితే మారుతున్నారు, మారబోతున్నారు కూడా. ఈరోజు చాలా చాలా మంచి ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయి. మనం వేసిన ప్రశ్న బట్టి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ విధంగానే వచ్చాయండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి. ఈరోజు నేను భీమవరం టు రాజమండ్రి వరకు వెళ్ళాను. ఇందాకే వచ్చానండి. మీ గురించి చాలా ఎర్లీగా, చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ స్కూటీ వేసుకు వెళ్ళామన్నమాట. టైం దాటకూడదు, మీ గురించి ఆలోచించి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఈరోజు రీడింగ్ అయితే ఇచ్చానండి. మొక్కుబడిగా ఇవ్వకూడదు, ఉన్నది ఉన్నట్టే నేను ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇచ్చానండి. ఎంత వర్క్లో ఉన్నా సరే మీకు రీడింగ్ ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది, కానీ మొక్కుబడి పనులు అయితే నేను చేయను. ఎప్పుడు మీతో నిజాయితీగానే ఉంటానండి. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇస్తాను, అది కూడా యాక్యురేట్గానే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ తోటి నాకు మంచి కంటెంట్స్తో వీడియో చేయాలని ఆలోచనలు కూడా వస్తున్నాయండి. మీరు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ టు ఆల్.